అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన లాంగ్ వీడియోస్కి ఒక 10 వ్యూస్ 15 వ్యూస్ వచ్చి అయిపోయినట్లయితే, మరి ఇక్కడ లాంగ్ వీడియోస్కి ఒక దాదాపు అనమాట వేలల్లో వ్యూస్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క యూట్యూబర్ ఏమో ఖచ్చితంగా యొక్క ట్రిక్ అయితే పాటించాల్సి ఉంటుంది. మరి ఈ ట్రిక్ ఎలా ఉపయోగించాలని స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క క్రియేటర్ అనమాట చాలా యూస్ఫుల్ అవుతుంది ఒక ట్రిక్ అనమాట. అందరూ కూడా ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ యూట్యూబ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు గ్రోతింగ్ టిప్స్ అయితే వస్తా ఉంటే మన ఛానల్ తరపు నుంచి. ఓకే, లాంగ్ వీడియోస్ కి వ్యూస్ ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోనో స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తప్పకుండా అందరూ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చేయండి. ఇక్కడ ఒకసారి అనమాట లాంగ్ వీడియోస్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ వీడియోస్ ప్రిపేర్ చేసిన తర్వాత మరి ఎలా మనము వ్యూస్ పెంచుకోవచ్చు అంటే బై ద షార్ట్ వీడియోస్ అనమాట. షార్ట్ వీడియోస్ నుంచి మేమైతే వ్యూస్ అయితే పెంచుకోవచ్చు. అందరు డౌట్ రావచ్చు క్రియేటర్కి అందరికి కూడా, మరి షార్ట్ వీడియోస్ ఏ విధంగా వ్యూస్ పెంచుకోవచ్చు అని మీకు ఒక డౌట్ రావచ్చు. లైక్ ఏ విధంగా అంటే, మన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చిన్న ఛానల్ కావచ్చు పెద్ద ఛానల్ కావచ్చు అనమాట. ఒకసారి మనము షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసినప్పుడు మనకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది, ట్యాగ్స్ ఉంటాయి, అదేవిధంగా అన్ని మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి కదా, అందులోనే మనకు రిలేటెడ్ వీడియో యాడ్ చేసుకోవడానికి సెట్టింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి చాలా మంది క్రియేటర్స్ అనమాట ఈ యొక్క థింగ్ అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, ఇప్పుడు అనమాట ఒకసారి లాంగ్ వీడియో ప్రిపేర్ చేసిన తర్వాత లాంగ్ వీడియోకి సంబంధించినటువంటి వీడియో లింక్ ఉంటుంది కదా, ఇక్కడ షార్ట్ వీడియో కింద మీరు రిలేటెడ్ లింక్ లో మీరు యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా వ్యూస్ అయితే మీకు అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఎలా అవుతాయి అన్నట్లయితే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ట్రెండింగ్ లో చాలా మంది అనమాట షార్ట్ వీడియోస్ కి ఫోకస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి షార్ట్ వీడియో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో షార్ట్ వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాదాపు మీకు ఒక 1000 వ్యూస్ వచ్చినాయి అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ గా 1000 వ్యూస్ వస్తే దాదాపు ఒక 20 మంది ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అయితే చూస్తారు. మరి లాంగ్ వీడియోస్ మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఎక్కువ వ్యూస్ రావాలంటే మీరు ఏం చేయాలి షార్ట్ వీడియోస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుకింగ్ ఛానల్ తీసుకుందాం. ఒకసారి కుకింగ్ ఛానల్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చికెన్ బిర్యానీ సంబంధించిన రెసిపీ మీరు ప్రిపేర్ చేయడం జరిగింది, ఒక పెద్దగా లాంగ్ వీడియో మీరు చేయడం జరిగింది. ఓకే, మీరు ఏం చేస్తారు, లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సపరేట్గా మీరు ఏం చేస్తారు అన్నట్లయితే, ఇక్కడ రెసిపీ ఏ విధంగా చేయాలి మీరు అని కూడా కొన్ని పైన చెప్పి అందరికి ఆడియన్స్ అనమాట సస్పెన్స్ లో మీరు పెట్టాల్సి ఉంటుంది. అంటే నెక్స్ట్ స్టెప్ ఏముందని ఒకటే ఇట్లా వీడియో అనేది కూడా కట్అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. చేస్తే ఏమవుతుందంటే అందరూ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ వీడియోలో ఎలా చేయాలి రెసిపీ అని కూడా అందరైతే థింక్ చేస్తూ ఉంటారు. మీరు ఆ సమయంలో మీరు ఏం చెప్పాలంటే, ఓకే మీరు ఈ యొక్క లాంగ్ వీడియో చూడాలనుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ షార్ట్ వీడియో కింద ప్లే బటన్ ఉంది, ఒక క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు లాంగ్ వీడియోలోకి వెళ్తారు. స్టెప్ బై స్టెప్ లాంగ్ వీడియో చూసి మీరు కూడా ఈ విధంగా చికెన్ బిర్యానీ చేసుకోవాలని కూడా మీరు ఇక్కడ షార్ట్ వీడియో కన్వర్ట్ చేసి మీరు లాంగ్ వీడియోని షార్ట్ వీడియో కింద మీరు అటాచ్ చేసుకోవాలి, రిలేటెడ్ వీడియోలో మీరు యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా అనమాట మనకైతే వ్యూస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో షార్ట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. కాబట్టి దాదాపుగా ఒక 2000 3000 షార్ట్ వీడియోస్కి వ్యూస్ వచ్చి దాదాపు ఒక 10 నుంచి 20 30 40 50 ఇట్లా వ్యూస్ అయితే మనకు లాంగ్ వీడియోస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. దాంతో పాటు మనకి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అయితే గ్రోత్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క ట్రిక్ అందరూ కూడా మీకు అర్థమైంది భావిస్తాను. ఎందుకంటే అందరికి తెలుసు అనమాట. మేబీ నేను కూడా చాలాసార్లు అయితే ఇగ్నోర్ చేశాను. కాకపోతే ఇప్పటి నుంచి అందరూ కూడా యొక్క థింగ్ అయితే పాటించండి. మన ఛానల్ అయితే మంచి గ్రోత్ అవుతుంది. 10లో 20లో వచ్చిన వ్యూస్ అనమాట మనకు 100లో 1000లో కూడా రావడానికి ఛాయిస్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ లాంగ్ వీడియోస్ని తీసుకువెళ్ళి షార్ట్ వీడియో కింద ఎలా యాడ్ చేయాలి కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది. చెక్అవుట్ చేయండి. సేమ్ మీరు ఈ విధంగా కూడా మీకు సంబంధించిన ఇక్కడ లాంగ్ వీడియోస్ని షార్ట్ వీడియోస్ కింద అయితే మీరు యాడ్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో అని భావిస్తా ఉన్నాను. ఓకే, అదే విధంగా రిగార్డింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు ఒకసారి కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. జై హింద్.